ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫీజు అనేది ఎంత ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి అయితే మనకి ఏవైతే రైల్వేలో వేకెన్సీస్ అయితే ఉంటాయో ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి 2025కి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు నోటిఫికేషన్లో రిక్వైర్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 అయితే మనకి లెవెల్ 1లో మీరు గమనించినట్టయితే మనకు మినిమం శాలరీలే 18K అయితే మనకు ఉంటుంది, అంటే 18,000. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో మీకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు డిసెంబర్ కాదండి, జనవరి 23వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 2025 జనవరి 23rd నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 22వ తారీఖున లాస్ట్ డేటు అప్లై చేయడానికి. ఇంకా వేకెన్సీస్కి సంబంధించి ఇది షార్ట్ లిస్ట్ నోటిఫికేషన్ కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్ మనకి జనవరి 20th తర్వాతనే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి రిలీజ్ చేస్తారు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వేరియస్ పోస్ట్ అంటే చాలా పోస్ట్ ఏదైతే వేకెన్సీ ఉంటాయో ఈ పే స్కేల్ అనేది 18,000 మినిమం అయితే ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే మనకి మినిమం 10th పాస్ అయితే చాలు, లేదా ఐటీఐకి సంబంధించి కానీ సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అయితే మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ అనేది చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 01/07/2025 ప్రకారం 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఆల్ రైల్వేస్కి సంబంధించి 32,000 అప్రాక్సిమేట్గా ఉన్నట్టు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సెన్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు, అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా చూసుకోవచ్చు. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్, అంటే అన్ని ఎగ్జామ్లు అయితే 2 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి సింగిల్ అటెంప్ట్లోనే మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేసుకుంటే సో మిమ్మల్ని తీసుకుంటారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి ఫీజు అనేది 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే వస్తుంది. ఏదైతే మీరు CBT1 ఎగ్జామ్ అనేది అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వెంటనే మీకు 400 రీఫండ్ అనేది వస్తుంది. అంటే 500 అనేది మీరు ముందుగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు అనేది చూసుకోవచ్చు. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 500 అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ ఎవరైతే SC, ST అండ్ PWD అలాగే ఫీమేల్ వాళ్ళకి అలాగే ట్రాన్స్జెండర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 250 అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫీజు విల్ బి 250. ఓకేనా. అయితే మనకి ఏదైతే మీరు ఛార్జ్ చేసుకుంటారో CBT1 అయిపోయిన తర్వాత అది కూడా మీకు రీఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు 2025 జనవరి 23rd అయితే డీటెయిల్గా మీకు వీడియో రూపంలో కూడా చేసి అయితే చూపిస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా మీరు ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ ఏ విధంగా మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా మీకు కంప్లీట్గా ప్రాసెస్లో అయితే చెప్తాను. అండ్ ఇది షార్ట్ లిస్ట్ నోటిఫికేషనే కాబట్టి ఇంకా డీటెయిల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి క్లారిటీగా అయితే తెలుస్తుంది. మనకి అప్రాక్సిమేట్గా మనకి 32,000 అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో పే స్కేల్ 18,000 కాబట్టి సో మినిమం మనకి 18,000 అండ్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి లెవెల్ 1 కాబట్టి సో మంచి జాబ్ కాబట్టి సో కంపల్సరీ అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.